ఆరాధన వర్తమానం కొరకు కీర్తనలు 136 అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆరాధన కొరకు కీర్తనలు 136 మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ప్రభు దినము పరిశుద్ధ దినము ప్రభా తండ్రి, నీ సన్నిధిలోకి చేరుటకు ప్రభా నేను ఇచ్చిన అవకాశం బట్టి వందనము స్తోత్రములు ప్రభా తండ్రి. ఈ దినమున ప్రభా తండ్రి ఇప్పటివరకు పాటల ద్వారా సొంత తలంపులు సొంత మాటలు కాదు కానీ ప్రభా తండ్రి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ప్రభా నీకే మహిమ కొరకు మీరే సహాయం ముందున సమయాన్ని అప్పగించుకుంటూ మా కొరకు ఎత్తగలను ప్రభు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 136వ కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అక్కడ మనం 2 వచనాలు చూసినట్లయితే యెహోవా ఎవరంటే దయాళుడు, ఆయన కృప ఏంటి అంటే నిరంతరము ఉండును. మనకి ఈ 2 విషయాలు చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. దయాళుడు, కృప నిరంతరము ఉండును. అయితే మొదటిగా మనం చూసుకుందాం యెషయా 59వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను వినండి. యెషయా 59వ అధ్యాయం యెషయా 59 మొదటి 3 వచనాలు చూడండి. అయితే రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తములు కుర్చకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇక చూసినట్టయితే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఇక చూసినట్టయితే మీ దోషములు మీకును దేవునికి ఎలా ఉన్నాయంట? అడ్డముగా ఉన్నాయి. ఆ కింద వచనం చూసినట్లయితే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఇక్కడ వీటి ద్వారా మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపము అనగా దోషము అనగా మనం చెప్పేది ఏంటంటే మన కంఠస్వాక్యాలు బాగా తెలుసు కాబట్టి పాపము అనగా ఏం చెప్తామంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాం. కానీ మనకు తెలిసింది ఏంటంటే అది ఆజ్ఞలు అనేవి ఇజ్రాయేలీ ప్రజలకు మాత్రమే ఉన్నాయి. మనకు అసలు ఆజ్ఞలు ఉన్నాయా? మనం దేవుడి జనాంగమా అంటే కాదు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో మనం ఉన్నామా అంటే మనము లేము. మనకు ఆజ్ఞలు ఎప్పటి నుంచి వచ్చే ఆజ్ఞలు ఎవరికి ఉన్నాయంటే ఇజ్రాయేలీ ప్రజలకు మాత్రమే ఆజ్ఞలు. అసలు దేవుని దృష్టిలో మనము ఎన్నబడిన వారం మాత్రమే కాను కూడా కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. మనకు మత్తయి సువార్త తెలుసు, 5వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చేస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇక్కడ ఒకటి చూసినట్లయితే మనకి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. ఆయన మొహాన్ని మన పాపాలు మరుగుపరిచాయి. కానీ కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్టయితే ఎవరు దేవుని చూస్తారంట అంటే పాపానికి హృదయానికి ఏముంది? పాపానికి హృదయానికి ఏముందంటే సంబంధం ఉంది. అది చూద్దాం ఒకసారి. మరి మనం పాపం కలిగిన వారమైతే ఏమి కోల్పోతామని చూస్తే మొదటి యోహాను 3వ అధ్యాయం దానికన్నా ముందు ఇర్మియా చూసుకుందాం. ఇర్మియా 17:9-10 చూసుకున్నట్లయితే ఇర్మియా 17:9-10 చూసుకుందాం. ఇర్మియా 17వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవా అను నేను హృదయమును
పరిశోధించేవాడును, అంతరంజమును పరీక్షించేవాడును. ఇక చూసినట్లయితే మనకు తెలుసు హృదయం అన్నింటికంటే మోసకరమైంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చూసామంటే మన పాపములు దేవుని ఏం చేయని అంటే దేవుని మొహాన్ని చూడనీయవు. మరి కొత్త నిబంధనలు ఏం చెప్తుంది? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. అంటే హృదయానికి పాపానికి ఏముంది? సంబంధం ఉంది. ఇర్మియాలో చూసుకున్నట్లయితే 9వ వచనం చూసుకుంటే హృదయం అన్నింటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియా ఫలముల చొప్పున ప్రతీకారం చేతుడు దేవుడు యెహోవాని హృదయమును పరిశోధించువాడు. దేవుడు ఏం చేస్తారు? హృదయముని పరిశోధించేవాడు. అంటే మన హృదయంలో ఏముందంటే పాపము. మనకి సహజంగా చెప్పుకుంటాం 1 యోహాను 3:4 ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పుకుంటాం. కానీ మనమైతే దేవుని పిల్లలము కాదు, మనకి ఎటువంటి ఆజ్ఞలు అనేవి లేవు. మన మీదకి ఏమి లేదంటే మనకు తెలుసు అజ్ఞాన కాలం అయితే దేవుడు చూసి చూడకుండాను, నేడైతే అందరూ అంతటా రక్షణ పొందవలనని. ఇప్పుడైతే అందరికీ ఏముందంటే ఎవరైతే ఇజ్రాయేలీలు దేవుణ్ణి కాదనుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే రక్షణ అందరికీ ఇచ్చినట్టు మనందరికీ కూడా తెలుసు. మనకి యాక్చువల్ అయితే మన అర్హులం కాదు, మన అసలు లెక్కింపులో ఉండే జనాభా మాత్రమే కాను కూడా కాదు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వాళ్ళైతే దేవుని తృణీకరించారో ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ రక్షణ అందరికీ ఓపెన్ చేశాడు. అప్పటి వరకు మనకి ఏం లేదు, ఆజ్ఞ లేవు, ఏమి లేవు, పోలేదు. ఎందుకు పుట్టామో ఎందుకు పోతున్నామో కూడా ఎవరికి తెలియదు. కానీ మన హృదయంలో ఏముంది? ఇక్కడ మన హృదయంలో ఏముందంటే పాపం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇర్మియా 17లో చూసుకున్నట్టయితే మన హృదయంలో ఏముంది? పాపం ఉంది. చూసుకున్నట్టయితే మరి ఆ పాపాన్ని బట్టి మనం ఏం కోల్పోతున్నాం చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు వారు రోమింగ్ సంఘాన్ని రాసుకుంటూ 3వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే ఏ భేదములను లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ చూసినట్టయితే అందరూ ఏం చేస్తున్నారు? పాపం. అయితే ఆజ్ఞ అతిక్రమణ బట్టి కాదు మనకు పాపం వచ్చింది, మన హృదయంలో ఏముంది? పాపము. ఎందుకంటే మనం లెక్కలో లేని జనాంగం. మనం ఎందుకు పుడుతున్నామో ఎందుకు చనిపోతున్నామో అనేది కూడా లెక్కలో లేదు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు కాదనుకున్నారో అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మనల్ని కూడా తీసుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు. ఇప్పుడు పాపం వల్ల మనం ఏం కోల్పోతున్నాం? దేవుని అనుగ్రహించు మహిమను మనం కోల్పోయే వారంగా ఉన్నాము. అక్కడ మనం చూసుకున్నట్లయితే మన అంశంలోకి మనం చూసుకున్నట్లయితే పాపం వల్ల మనం ఏం చేయలేకపోతున్నామంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాం. దేవుణ్ణి చూడాలంటే ఎవరు చూడగలరు? హృదయ శుద్ధి కలవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. మరి హృదయ శుద్ధి ఉండాలంటే హృదయానికి పాపానికి ఏదో ఉంది. ఏంటంటే మనకు తెలిసి ఇర్మియాలో 17 చూసుకుంటూ వచ్చాం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ తర్వాత మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు వారు రోమీ సంఘానికి రాసుకుంటూ 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఏం చూసుకుంటూ వచ్చామంటే అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను కోల్పోతున్నాము. ఇప్పుడు మన పాపం వల్ల మనం ఏం కోల్పోతున్నామంటే దేవుడు అనుగ్రహించు మహిమను అనేది మనం కోల్పోయే వారంగా ఉన్నాము. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన హృదయంలో ఏముంది? ఇప్పుడు పాపం ఉంది. మరి ఆ పాపం నుంచి పవిత్రపరచాలి అంటే ఇక్కడ చివరి వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంది? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేయును? పవిత్రులుగా చేయును. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు మనం ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్నాము అంటే ఆరాధనకు చేరొచ్చామంటే మనం ఏమి నమ్మాము అంటే వారైతే ఆనాడైతే వాళ్ళు చూసి నమ్మారు. ఇప్పుడు మనమైతే చూడక ప్రభువందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనం ఏం చేశాము? కడగబడాము అని నమ్మి ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి మన పాపములు ఏమయ్యాయి? కడిగి పవిత్రములు చేయబడ్డాయి. మన అంశంలో చూసుకున్నట్టయితే ఏంటది? యెషయా 59:2లో మన పాపం వల్ల మనం ఏం చేయలేకపోతున్నామంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాం. ఇప్పుడు మన పాపములు ఏమైపోయాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఏమైపోయాయంటే కడగబడిపోయి ఇప్పుడు పవిత్రంగా అయి ఉన్నాం. ఆ తర్వాత చూసుకుందాం
అపొస్తలుడైన పౌలు వారు రోమీ సంఘానికి రాస్తూ 8వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్లయితే, అపొస్తలుడైన పౌలు వారు రోమీ సంఘానికి రాసుకుంటూ 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచును. చాలంతే. ఇందాక మనం చూసుకున్నట్లయితే మన పాపము వల్ల మనం ఏం కోల్పోయాం? దేవుడు అనుగ్రహించు మహిమను మనం ఏం చేయం? కోల్పోయిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మళ్ళీ తిరిగి మనం ఏం పొందాము, ఎలా పొందాము అంటే ఇందాక చూసుకున్నాం, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో మనం పాలు పొందడం ద్వారా మనకేమొచ్చిందంటే పవిత్రత వచ్చింది. ఈ వచనంలో చూసినట్లయితే, మరియు ఎవరిని ముందుగా నియమించునో వానిని పిలిచును, ఎవరిని పిలిచినో వానిని నీతిమంతులుగా తెచ్చును, ఎవరిని నీతిమంతులుగా తెచ్చినో వారికి ఏం కలిగిన మహిమ పరిచను. మనం ఏదైతే మహిమ కోల్పోయామో ఆ మహిమను ఎవరి ద్వారా పొందామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందాము. అది ఎవరికి వచ్చిందయ్యా అంటే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనం ఆరాధనలో కూడా మన ఆరాధనలో కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఏమైనా ఆరాధన చేస్తూ ఉంటాం? ప్రభువు యొక్క అనాది కాల సంకల్పం చొప్పున. ఇక్కడ చూసినట్టయితే ఎవరిని ముందుగా నిర్ణయించినో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం భూమి పునాదులు వేయబడక ముందే దేవునిలో మనం ఏం చేయబడ్డాం? ఏర్పరచబడ్డాం. ఇక్కడ చూసినట్లయితే మరియు ఎవరిని ముందుగా నియమించనో ఆ నియమించిన లిస్టులో మనం కూడా ఉన్నాము. వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వాళ్ళని ఏం చేశాడు? దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా తెచ్చినో వానికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. మన అంశం ప్రకారం పాపము కలిగిన వాడు దేవుని మొహమును ఏం చేయడు? చూడలేదు. కానీ ఎవరైతే హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మరి హృదయానికి పాపానికి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే హృదయము అన్నింటికన్నా ఘోరమైనది. అది హృదయం అన్నింటికన్నా చెడ్డది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం పాపం వల్ల దేవుని అనుగ్రహించి మహిమను మనము పొందలేకపోతున్నాము. మరి దేవుని అనుగ్రహించి మహిమను మనం పొందాలి అంటే ఏం చేయాలయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన సొంత రక్షకుడిగా అంగీకరించాము. కాబట్టి మనకేమొచ్చిందయ్యా అంటే మన పాపమును కడిగి మనం మొదటిగా ఏమయ్యాం? పవిత్రులమయ్యాం. రెండోదిగా ఏమయ్యాం? నీతి మనకు వచ్చింది. మూడోదిగా ఏముంది? మనం ఏదైతే మహిమను కోల్పోయామో ఆ మహిమను ఇప్పుడు మనకి తిరిగి వచ్చింది. మన పాపం ద్వారా మనం మహిమ అయిపోయాం. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కానీ ఈ వచనంలో చివరి భాగంలో చూసుకున్నట్లయితే ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారికి ఏం కలిగింది? మహిమ పరచబడెను. మొదటగా పరిశుద్ధపరచబడ్డాం, రెండోదిగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, మూడోది ఏ మహిమనైతే కోల్పోయామో ఆ మహిమను మనకి తిరిగి పొందగలిగాం. ఎవరి ద్వారా అంటే ఎవరినైతే ఏర్పరచుకున్నాడో. ఇక్కడ చూసినట్టయితే ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే పిలిచాడో. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరము ప్రభువు పునాదులు వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలిచాడు. మన పిలిచిన పిలుపుకు మనం ఏం చేసాం? విశ్వసించాం. విశ్వసించడం అంటే ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కల్వరిలో కార్చిన రక్తము మన ప్రతి ఒక్క పాపమును కడిగింది అని నమ్మి మనం బాప్తీసంలో పాలభాగస్తులై ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి మనం ఈ ఆరాధనకి చేరవచ్చి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనకి ఏం లేదంటే పాపం అనేది లేదు. ఇప్పుడు పాపం అనేది లేకుండా మనకేమొచ్చింది? పవిత్రత వచ్చింది, నీతిమంతులం అయ్యాము, మహిమ తిరిగి వచ్చింది. ఇప్పుడు మనం పాపం లేకపోతే మనం శుద్ధ హృదయము. శుద్ధ హృదయం కాబట్టి మనం ఏం చేయగలము? దేవుణ్ణి చూడగలము. మన అంశంలోకి వెళ్దాం మళ్ళీ. యెషయా 59వ అధ్యాయం, యెషయా 59:2 చూసుకున్నట్టయితే మొదటి వచనం, మీ దోషములు మీకును మీ దేవునికు అడ్డముగా వచ్చును. మరి ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చాలా పదాలు వాడుతూ ఉంటాం. పాపం అంటే వాడుతూ ఉంటాం, దోషం అంటే వాడుతూ ఉంటాం. మరి పాపం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? పాపము దోషము రెండు ఒకటేనా? పాపం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? మనం సహజంగా చెప్పుకుంటాం పాపం అనగా ఆజ్ఞ అతిక్రమం అని చెప్పుకుంటూ ఉంటాం. మరి దోషం అనగా? దోషము అనగా అంటే మనం సహజంగా చూస్తూ ఉంటాం. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ముద్దాయి అని ఉంటాడు. ఎవరుంటారు? ముద్దాయి. ఎప్పుడైతే కోర్టులో నేరం రుజువైందో వాడిని ఏమంటారంటే దోషి. దోషినా నిర్దోషియా కావాలంటే ఏముండాలంటే సాక్ష్యాలు ఉండాలి, సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. దొరకనంత వరకు వాళ్ళు ఎవరు కాదు? దోషులు కాదు, నిర్దోషులు. అంటే ముద్దాయి మాత్రమే. ముద్దాయి అంటే ఆరోపించబడ్డవాడు మాత్రమే. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏంటి అంటే
ఇక్కడ మనం పాపము చేసి ఉన్నామని మన హృదయంలో ఏముంది? పాపము ఉంది. పాపం ఉందన్న సంగతి తెలియనంత వరకు మనం ఎవరము అంటే ముద్దాయిలు మాత్రమే. తెలిసిన తర్వాత ఎవరంటే మన హృదయం దోషారోపణ చేస్తుంది. అంటే పాపం అనేది క్రియారూపం అయితే దోషం అనేది మనస్సాక్షికి సంబంధించింది. చెప్తూ ఉంటుంది అనమాట. ఒకసారి దోషిగా నిరూపిస్తే ఒక దొంగతనం చేశాము, అది మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దొంగ ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక దొంగతనంలో పట్టుబడిన తర్వాత ఆ దొంగతనాలు మొత్తం లిస్టు తీస్తూ ఉంటాడు. అప్పుడు ఎంత అవమానకరంగా ఫీల్ అవుతుంటాడు అంటే దోషి అని తేలిన తర్వాత. దోషము అంటే హృదయాన్ని ఏం చేస్తూ ఉంటుందంటే హృదయంకు సంబంధించింది. పాపము అనగా ఈ క్రియలకు సంబంధించింది. ఇక్కడ మన దోషం ఏం చేస్తుందంటే ఒకసారి చూద్దాము. దోషము చూసినట్టయితే 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే మధ్య భాగంలో మనం చూసుకుందాం. మన యందు దోషారోపణ చేయును ఆయన 20వ వచనం మధ్య భాగం నుంచి చూసుకుందాం. ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఇప్పుడే చెప్పాను, దోషం అనేది హృదయానికి సంబంధించింది. అంటే అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది లేకుండా మనము జీవించే వారంగా ఉంటామన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం సహజంగా చూసుకున్నప్పటికీ మనం ఏదైనా ఒక తప్పు చేసిన తర్వాత కోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఆ సాక్ష్యాలను చూసి వాడు దోషిగా నిరూపించిన తర్వాత సొసైటీలో మనం ఎలా అయితే తిరగలేమో, సమాధానం లేకుండా తిరగలేమో, అలానే ఇక్కడ పాపము అంటే క్రియకి సంబంధించింది. దోషము అనగా హృదయం, అంటే అది నీకే నిరారోపణ అనేది చేస్తూ ఉంటుంది. ఒకసారి చూసుకుందాం మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ వచనం 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనం చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచును. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2 భాగములుగా చినిగెను. చాలంతే. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచును. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. ఎందుకు ఈ వాక్యం చదివించాము అంటే మన అంశంలోకి వెళ్ళినట్టయితే యెషయా 59 చివరి భాగంలో మన దోషములు దేవునికి ఎలా ఉన్నాయంట? అడ్డుగా ఉన్నాయి. మరి ఆ దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి, తీసివేయాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు తన ప్రాణాన్ని విడిచినప్పుడు ఇక్కడ చూసినట్టయితే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచి అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను. మనకి ఏదైతే మనకి దేవుడికి మధ్యగా అడ్డుగా ఉందో యెషయా 59 మన దోషముల వల్ల మనకి దేవుడికి ఏముంది? ఒక అడ్డంకి ఉందంట. ఆ అడ్డంకి ఎప్పుడు చినిగిపోయిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వచ్చి నా రక్తం కడగటం వల్ల ఆయన చివరిగా ప్రాణం విడిచాడు. ఆ ప్రాణం విడిచారని మనం అంగీకరించాము కాబట్టి అప్పుడు ఏమైపోయింది? తెర అనేది అదే దేవాలయపు తెర 2గా చీలిపోయింది. ఇప్పుడు ఆయనకి మనకు ఉన్న మధ్య తెర ఏమైపోయింది? ఇప్పుడు అది ఏమీ లేదు. దేవుడికి మనకి ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు. మనం 2 చూసుకుంటూ వచ్చాం. మొదటిగా పాపం గురించి చూసుకుంటూ వచ్చాం. పాపాత్మలు ఏం చేయలేరంటే దేవుణ్ణి చూడలేరు. మరి ఎవరు దేవుని చూస్తారంటే మత్తయి సువార్త 5:8 చూసుకున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సో హృదయానికి పాపానికి ఏదో సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే ఇర్మియా 17 చూసుకుంటూ వచ్చాం. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. సో మనిషి హృదయంలో పాపంలో ఉంటాయి. ఆ పాపంలో దేవుణ్ణి ఏం చేయలేమంటే మహిమలోనికి తీసుకొని రాలేవు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా అంగీకరించాం. ఏమని అంగీకరించాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టడం ద్వారా మనం ఏమైపోయామంటే మనకున్న పాపము తొలగిపోయి మనం మొదటిగా పవిత్రులు చేయబడ్డాం, రెండవదిగా నీతివంతులు చేయబడ్డాం, మూడవదిగా ఏ మహిమనైతే కోల్పోయామో ఆ మహిమను మళ్ళా తిరిగి పొందాం. అది పాపం ద్వారా ఆ 3 విషయాలు చూసుకుంటూ వచ్చాం. తర్వాత దోషము గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము. పాపము తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఏంటంటే దోషము. అది మనల్ని గుచ్చుతూ ఉంటుంది మనకి, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఆ దోషం ఏం చేస్తూ వచ్చిందంటే మనం చూసుకుంటూ వచ్చాము. 1 యోహాను 3:40 చూసుకుంటూ వచ్చాము. ఆ దోషం మనల్ని ఏం చేసుకుంటూ వచ్చిందంటే దేవుణ్ణి దూరపరుస్తూ వచ్చింది. ఆ దోషం నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే
చూసాము. మనం ఎవరైతే విశ్వసించామో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పెద్దగా బిగ్గరగా కేక వేశాడు. ఆ కేక వేయడం ద్వారా దేవాలయపు తెర ఏమైపోయిందంటే చినిగిపోయింది. మరి ఏంటి ఈ తెర దేన్ని సూచిస్తుందంటే మన దోషంలో దేవునికి మనకి మధ్య ఒక అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచడం ద్వారా, దాన్ని మనం అంగీకరించడం ద్వారా మన ఆ తెర అనేది తొలగిపోయింది. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అవును ప్రభువా, మొదటగా నేను పాపం కలిగి ఉన్నాను, ఆ పాపంలోంచి నన్ను విడిపించి నన్ను పవిత్రుడిగా చేశావు. రెండవదిగా నీతిమంతుడిగా చేశావు. మూడవదిగా ఏ మహిమ అయితే కోల్పోయామో ఆ మహిమను తిరిగి పొందేలాగా చేశాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత రెండవదిగా మనకి ఏమున్నాయంటే దోషం ఉంది. ఆ దోషముల వల్ల ఏమవుతున్నామంటే దేవుడికి మనకు ఒక అడ్డంకి ఉంది. మరి ఆ అడ్డంకి తొలగాలి అంటే మనం చూసుకుంటూ వచ్చాం, మత్తయి సువార్తలో చూసుకుంటూ వచ్చాం. ఏం చూసుకుంటూ వచ్చామంటే ప్రభు చివరిగా ఒక బిగ్గరగా కేక వేసి తన ప్రాణము వదిలాడు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆయన మరణాన్ని విశ్వసించాము కాబట్టి, అవును ప్రభా నీ మరణాన్ని విశ్వసించాం కాబట్టి ఏదైతే అడ్డంకి తెర ఉందో ఆ తెర మొత్తము పోయింది. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉందాం. మూడవదిగా చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. 59వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే, యెషయా 59 3వ వచనం చూసుకున్నట్లయితే, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, నీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, నీ నాలుక చాలంతే, నీ పెదములు అబద్ధములు ఆడుచున్నవి, నీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. మొదటిగా మనం అదే సంబంధులుగా ఉన్నాం. మనకి దేవుడు అంటే ఎరుగున వారంగా ఉన్నప్పుడు మనం ఈ సంబంధులుగానే ఉన్నాం. ఎలా ఉన్నామంటే మీ పెదములు అబద్ధములు ఆడుచున్నాం, మనం అబద్ధికులుగానే ఉన్నాం. రెండోది నీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. మరి ఇప్పుడైతే మనం ఎలా ఉన్నామో చూసుకొని తద్వారా దేవుని మహిమపరిచేవారుగా ఉందాం. కొలసి అపొస్తలుడైన పౌలు వారు కొలసి సంఘానికి రాసుకుంటూ 3వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు వారు కొలసి సంఘానికి రాసుకుంటూ 3వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఎందుకంటే కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కింద చదువు. ఒకడితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చాలంతే. ప్రాచీన స్వభావములైతే మనకేముంది? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. కారణం ఏంటి? అది ఏ స్వభావం అంట? ప్రాచీన స్వభావం. మనం ఇప్పుడు ఏమి పడ్డాం? నవీన స్వభావము ధరించుకొని ఉన్నాము. కాబట్టి ఇక్కడ మన అంశంలోకి వచ్చినట్టయితే యెషయా 59:3లో మనం చూసుకుంటాం. ఏం చూసుకుంటూ వచ్చాము అంటే మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అది మన ప్రాచీన స్వభావం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం బాప్తిస్మలో పాలుభాగస్తులు అయిన తర్వాత మన ప్రాచీన స్వభావం నుంచి దేనిలోకి వచ్చామంటే నూతన స్వభావంలోనికి వచ్చాం. నూతన స్వభావంలోనికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఏమి ఉండవయ్యా అంటే, అనగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమి ఉండమంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులనేవి వీటన్నిటినీ విసర్జించుడి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాచీన స్వభావానికి అవి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించిన తర్వాత మన నూతన స్వభావంగా ఏర్పరచబడిన తర్వాత మనకి అవి లేవు. కాబట్టి దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. మొదటిగా మనం చూసుకుంటూ వచ్చాం, పాపమును బట్టి మనకి ఏం దూరం అయిపోయిందంటే మహిమను దూరం అయిపోయింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం సొంత రక్షకుడిగా అంగీకరించామో మనకేమొచ్చిందంటే పవిత్రత వచ్చింది. రెండవదిగా నీతి వచ్చింది. మూడవదిగా ఏదైతే మనం కోల్పోయామో ఆ మహిమను మరలా మనం పొందేవారిగా ఉన్నాం. ఆ మూడు తర్వాత మన దోషములు దేవునికి ఏమవుతూ వచ్చాయంటే అడ్డు తెరగా వచ్చింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరిగా ఆయన ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగిందంటే ఆ దేవాలయపు తెర అనేది చినిగిపోయింది. తద్వారా దేవునికి మనకి ఏమైంది? దూరం అనేది ఇంకా మధ్య ఏమనేది లేదు. కాబట్టి దేవునికి అవును ప్రభా ఎప్పుడైతే నేను అంగీకరించానో తద్వారా ఆ తెర అనేది తీసివేయబడింది. ఆ తర్వాత మూడోదిగా చూసుకుంటూ వచ్చాం, మన నోటిలో నుంచి మన నాలుకలో నుంచి వచ్చేవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావాన్ని విడిచి దేవుణ్ణి నూతనంగా అంగీకరించామో ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే నూతనంగా చేయబడ్డాం. కాబట్టి
మనకి కలిగిన ఏదైతే మన ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావానికి మనకు కలిగిన ఏవైతే ఆశీర్వాదాలను బట్టి మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం.